కువైట్ లో సముద్రం దగ్గర అతి ఫేమస్ అయిన టవర్ల దగ్గరికి అయితే టవర్ల దగ్గరికి పోతే సముద్రం ఒడ్డును కూర్చొని ఆలోచిస్తున్నా ఎవరి పేరు రాద్దామా అని తెలిసే లోపల మీ వైపుకి తెలిసింది అనుకుని నిన్ను చంపేస్తుంది ముందు. ఎన్జే అని పేరు రాసిన దానికి నేను సేపు మా వైఫ్ సంతోషపడుతుంది ఈరోజు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. 2 రోజుల నుంచి మా మేడం అయితే వాళ్ళ కొడుకుని అయితే దొడుకుని చేసి నేర్పించామని సముద్రంలో బెండ్లు కట్టి అయితే వదిలింది. వాడ పిచ్చగా ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకునేది పక్కన పెడితే ఇక్కడ లవ్ బర్డ్స్ చూడండి ఏమంతా జరుగుతుంది సముద్రం ఒడ్డున. మనం సింగిల్ గా ఉండాల్సిందే మన బతుకంత జీవితాంతం అనుకో. రావుకాలంలో పుట్టుంటారని కువైట్ లో ఉన్న వారు ఎవరైనా కానీ ఫోటోలు దిగాలన్నా స్టిల్స్ దిగాలని టవర్ల దగ్గరికి అయితే రండి. టవర్ల దగ్గరికి పోకుండా పక్కనే బీచ్ మాదిరి ఉంటుంది, అక్కడైతే ఫోటోలు దిగారు. ఇంకో వర్త్ అంత క్లారిటీగా ఫోటోలు వచ్చి అంత బాగా సెల్ఫీలు అయితే దిగచ్చు. ఇప్పుడు ఆ టవర్ల గురించి చెప్పాలంటే ఎప్పుడు పుట్టినాయి ఎంత డబ్బు పెట్టింది అంతా నేను చెప్పలేను, కానీ మీరు ఫోటోలు ఎవరైనా స్టిల్స్ దిగే వాళ్ళు అయితే దిగొచ్చు అనమాట. సాయంత్రం 3 గంటల నుంచి 6:30 లోపల 2 స్టిల్స్ మాత్రం వర్త్. కువైట్ లో మాల్యాకు పోయి ఆ ఖర్జూరం చెట్ల కింద కూర్చుంటారనమాట. ఆ ఖర్జూరం చెట్ల కింద కూర్చునే కువైట్ లో చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి, ఇంకా మంచి ప్లేస్లు. ఈ ప్లేస్ కి వచ్చామనుకో వర్త్ ఉంటుంది, వచ్చేయండి.